మెగా ఫ్యామిలీ సంక్రాంతి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా కుటుంబం నుంచి ఎంతో మంది ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇకపోతే మెగా కుటుంబంలో ఏ చిన్న వేడుక జరిగినా అందరూ ఒకే చోట చేరి పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇలా ప్రతి ఏడాది పండుగలను మెగా కుటుంబ సభ్యులు ఇలాగే ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఇక సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఈ పండుగ మొత్తం మెగా ఇంట్లోనే ఉంటుందని చెప్పాలి. అందరూ ఒకే చోట చేరి సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. స్పెషల్ అట్రాక్షన్ గా మెగా కోడళ్లు. ఇక ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది కూడా మెగా కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోని నిహారిక తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇందులో భాగంగా మెగా హీరోలు అందరూ సరదాగా దోసలు వేస్తూ సందడి చేశారు. ఇక మెగా కోడళ్లు కూడా ఈ వీడియోలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇలా కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి సంక్రాంతి పండుగను జరుపుకుంటున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి సెలబ్రేషన్స్ కు దూరంగా అల్లు కుటుంబం. ఇక గతంలో మెగా కుటుంబంతో పాటు అల్లు కుటుంబం కూడా ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకునేవారు. కానీ ఇటీవల ఈ వేడుకలకు అల్లు కుటుంబం కాస్త దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు హైదరాబాద్ లోని చిరంజీవి ఇంట్లో జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా మెగా కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ సంక్రాంతి మెగా కుటుంబానికి డబుల్ ధమాకా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఈ సంక్రాంతికి విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఇలా ఈ పండుగకు తండ్రి కూతుర్లు ఇద్దరు సూపర్ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక ఈ సినిమా కేవలం 2 రోజులలోనే 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టడంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారు. చిరంజీవి ఇంట్లోనే చిత్ర బృందం మొత్తం పాల్గొని కేక్ కట్ చేస్తూ ఈ వేడుకను జరుపుకున్నారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా నయనతార హీరోయిన్ గా నటించారు. వెంకటేష్ కూడా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.